స్టార్ కమీడియన్ జీవన్ గారి మాటలు విందాము. కాదు, మురళీ మనోహర్ గారు మీకు సూట్ అయ్యే ఇంత చక్కటి గెటప్ ని క్రియేట్ చేసి ఆ బొట్టు అన్ని క్రియేట్ చేస్తే మీరు ఏంటండి బొట్టు లేకుండా అది గెటప్ లో వచ్చుంటే మంచిగా ఉండేది కదా. ఒక్క నిమిషం మీ దగ్గరకు వస్తున్నా. ఉండమ్మా బొట్టు పెడతా అన్నట్టు. ఒక్క నిమిషం మీ దగ్గరకు వస్తున్నా. రావద్దండి, అక్కడే ఉండి మాట్లాడండి, లైట్స్ అక్కడికే వస్తాయి. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారం అండి. గుర్రం పాపిరెడ్డి ప్రొడ్యూసర్స్ టీం, డైరెక్షన్ టీం అండ్ యాక్టర్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అండ్ నా మీడియా మిత్రులందరికీ, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికండి పేరు పేరున ధన్యవాదాలండి. అండ్ నేను ఎక్కువ టైం తీసుకోను, ఇలాగా ఎడిట్లో పోతుంది. సో ఫస్ట్ యాంకర్ గారు ఏదో ఇందాక నుంచి పర్లేదండి, నో బ్రహ్మానందన్ సార్ ఉన్నప్పుడు కూడా బొట్టు బొట్టు బొట్టు, ఇప్పుడు లేడీస్కి బొట్టు అంటే మర్యాద ఉంటుంది. నాకేదో నల్ల కాటిగా ఒకటి తెచ్చిచ్చి రోజు పెట్టారు. మీ దగ్గర ఉంటే పెట్టేయండి, మరి ఎందుకు ఈ మగవాటాలు? నల్ల కాటుకే కదండి మా దగ్గర, డామ్ ష్యూర్ గా ఉంటది. ఒక్క నిమిషం, ఇదిగో నాకు తెలుసు, మీ చేత ఎలా అయినా ఈ రోజు పెట్టిద్దామని ఫిక్స్ అయ్యాం మేము. ఇదిగో అది కాదు మంచి సార్, నువ్వేంటి బ్యాగ్ లో అన్ని వేసుకుని ఉంటాయి కదా, మాకు మేకప్ బ్యాగ్ లేకుండా ఎలా వస్తాం. కమాన్, మరి ఫరియా గారు పెడతారు ఇప్పుడు. కమాన్, జీవన్ గారిని క్యారెక్టర్ లోకి తీసుకెళ్తున్న ఫరియా గారు. అమ్మా ఫైనల్ గా అంటే ఒక బొట్టుకి ఇంత ప్రాముఖ్యత ఈరోజు జీవన్ గారి కెరియర్ లో వస్తుందని ఆయన కూడా ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. కానీ ఫరియా గారు పెట్టడం అనేది ఇంకొంచెం స్పెషల్ అయిపోయింది. కొంచెం అబ్బా దిష్టి చుక్క కూడా పెట్టారమ్మా. ఫరియా గారు, ఇప్పుడు ఈ మేకప్ కి ఎంత ఛార్జ్ చేస్తారో నాకు సంబంధం లేదు, జీవన్ గారి దగ్గర తీసుకోండి. మంజుష గారికి పేమెంట్ ఆపేయండి సార్. థ్యాంక్ యూ ఫరియా. ఇది నా జన్మ సార్థకం అయినట్టుంది. చాలా బాగా వచ్చిందండి బొట్టు. నేను అందంగా ఉన్నానా, అందుకని దిష్టి చుక్క కూడా పెట్టేసింది. ఓకే, కమ్ టు ద మూవీ పాయింట్ ఆఫ్ అంతే. సో సినిమా గుర్రం పాపిరెడ్డి అండి, చాలా బాగా వచ్చింది. ఇందులో నేను ఒక కాటి కాపరి, కరెక్టేనా, కాటి కాపరి క్యారెక్టర్ వేసానండి. ఒక ఎక్కడి నుంచో ఒక పాత లాగు అంటే చెడ్డి వేసి ఆ బట్టలన్నీ పట్టి పట్టనట్టు బట్టలు, మధ్యాహ్నం అన్నం తిన్నప్పుడేమో పొట్ట బయటకు వస్తుంది, పొద్దున బాగుంటుంది. అలాంటి బట్టల్లో నన్ను యాక్టింగ్ చేయించి, ఎక్కువ కష్టపడక్కర్లేదు, బట్ ఆ ఎక్స్ప్రెషన్స్కి ఆ మేకప్కి కొంచెం కష్టపడాల్సి వచ్చింది. ఎందుకంటే మీరు అనుకున్నంత ఈజీ కాదండి బొట్టు పెట్టి మేకప్ పెట్టడము. ఎందుకంటే ఎండలో గుండుపై నుంచి నీళ్ళు కారుతూ ఉంటాయి. సో బాడీలో వేడి ఎక్కువ. బేసికల్లీ మైక్ కొంచెం దగ్గర పెట్టుకోరా. రండి మీరే పట్టుకోండి, మరి అది కూడా ఎక్స్ట్రా పేమెంట్ ఇస్తే పట్టుకుంటా మైక్. ఆస్తులు రాయించుకున్నాం నా దగ్గర నుంచి మళ్ళీ ఇప్పుడు. సరే, ఆన్ బిహాఫ్ రిక్వెస్ట్ ఆఫ్ మంజుష గారు, ఓకే. సో చాలా అంటే బేసికల్లీ నాకు ఎండలో ఉన్నప్పుడు ఇది నీళ్లు కారడము, ఈ కాటికి పోవడము, మేకప్ పోవడము, చాలా కొన్ని ఇబ్బందులు పడ్డాం. బట్ మై టీమ్ చాలా కష్టపడిందండి. అట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు ఫరియా గారు ఎలా సపోర్ట్ చేశారో సెట్లో కూడా ఫరియా సపోర్టెడ్ మీ అ లాట్ రిగార్డింగ్ ఎవ్రీథింగ్. అండ్ డైరెక్టర్ గారు కానీ, నరేష్ గారు కానీ అందరూ చాలా బాగా సపోర్ట్ చేశారు. కాబట్టి ఈ సినిమా చాలా బాగా వచ్చిందని మేము కూడా ఆశిస్తున్నాము. అండ్ సెన్సార్ అయిపోయినట్టుంది కదా సార్. ఏ అంటే పెద్ద మనుషులు, సారీ U/A వచ్చిందండి. అంటే చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల దాకా చూడొచ్చు. అంటే పెద్ద మనుషులు, అదే పెద్దవాళ్ళు, సారీ. ఇంకోటి ఏంటంటే అండి,
ఐ వాంట్ గివ్ క్లారిటీ. డైరెక్టర్ గారు ఎందుకు ఎమోషన్ అయ్యారు అనేది మాకు కొంతమందికి తెలుసు, నేను చెప్పకూడదు, బట్ నాకే బాధ అనిపించింది. సిన్స్ 2 days నుంచి అండి, నేను నిన్న రాత్రి 12 o'clock కూడా నేను బయట మంచి పార్టీలో ఉన్నా, ఫోన్ చేశా, మురళీభాయ్ నమస్తే, ఎప్పుడు ఏంది ఎట్లా నడుస్తుంది ఏదంటే, జీవన్ ఐఎమ్ ఫుల్లీ టైర్డ్, నేను రేపు సెన్సార్ ఉంది మొత్తం నడుస్తుందిరా అంటే, తిన్నావా అన్న ఏమన్నా అంటే, మా ఇంటి పక్కన ఉంటాడు ఆయన ల్యాంకో హిల్స్లో. సో అడిగితే ఇట్లా 2-3 days అయిందిరా, కొంచెం అన్నీ నడుస్తున్నాయి పనులన్నీ అది అని. సో ఐ నో దట్ ఫీల్ అండి, బికాస్ నేను ఐ ట్రావెల్డ్ కొంతమంది డైరెక్టర్స్ తోటి నేను ట్రావెల్ చేశాను, అండ్ రైటర్స్ తోటి, డైరెక్షన్ డిపార్ట్మెంట్ తోటి, ప్రొడ్యూసర్స్ తోటి అందరితో ట్రావెల్ చేశాను. సో ఆ కష్టం ఏంటి, సినిమా ముందు ఎంత కష్టం ఉంటుంది, లాస్ట్ 1 week నుంచి ఎట్లా ఉంటుంది అనేది నాకు తెలుసు. సో అందుకని ఆయన మీ అందరు ప్రేమను చూసి తట్టుకోలేక ఆ ఆనంద బాష్పాలు బయటకు వచ్చినాయండి. సో నథింగ్ ఎల్స్, బట్ మీరు అందరు సపోర్ట్ చేశారనుకోండి, 19th రోజు విల్ బి మోర్ హ్యాపీ అండ్ వన్ మోర్ ఇట్లాంటి మంచి. ఈసారి నేను గ్యారంటీ ఇస్తున్నాను, సినిమా కానీ గట్టిగా సక్సెస్ అయితే ఇక్కడే భోజనాలు ఏర్పాట్లని నేను చూసుకుంటా, మంచి భోజనాలు పెడతా. నాది భీమవరం, బోర్న్ అండ్ బాటప్, మీకు అందరికీ తెలుసు భీమవరం ఫుడ్ అంటే ఎట్లుంటుంది అనేది. 100% ప్రామిస్ చేస్తున్నాం, బికాస్ 19th సోలోగా వస్తున్నాం మేము, ఎవరు లేరు అంటే 19th మాది ఒకటే మూవీ ఉన్నట్టుంది, అంతే కదండి. యా అవతార్ మనకన్నా చాలా పొడుగు ఉంటాయండి. సో బెటర్ లక్, 19th రోజు మా లక్ అనేది చూడాలి. మంజుష గారు ఇందాక నుంచి నవ్వుతున్నారు, సిగ్గుపడుతున్నారా నవ్వుతున్నారా నన్ను చూసి నాకు అర్థం కావట్లేదు, నాకు సిగ్గేస్తుంది. లేదండి, లాగ్ ఎక్కడ కట్ చేద్దామా అని వెయిట్ చేసి నవ్వుతున్నా నేను. సినిమాలో ఇంత లాగ్ ఉండదని చెప్దామని అనుకుంటున్నాను. సినిమాలో ఇంత లాగ్ నేను అసలు మాట్లాడనండి, సినిమాలో నేను మాట్లాడను, చాలా అమ్మాయికి ఉండేది. నిరంజన్ గారి డైలాగులు ముందే కట్ చేసేసారా? ఒకటే డైలాగా? సెకండ్ హాఫ్ నీ పేరేంటో నేను చెప్పగలను, నా పేరేంటో మీరు చెప్పలేరు అనేది. కానీ జీవన్ గారు డైలాగ్ చెప్పాల్సిన అవసరం లేదండి, ఒక చిన్న ఎక్స్ప్రెషన్ తోనే వచ్చేస్తుంది. ఎస్ అలా వెళ్ళిపోమంటే వెళ్ళిపోతున్నాం. సరే రైట్, Q&A ఉందంట, నన్ను ప్లీజ్ చేతి దిగుతారా అంటున్నారు మా ఫ్రెండ్, మా అన్న పేరేందన్న మర్చిపోయాను, సురేష్ గారు. ఏందన్నా ఫ్రెండ్ అన్నారు అన్న, ఫ్రెండ్ గుండెలు ఉంటాడు అన్న, పేర్లుగా ఆయన ఇంట్లో బాబీ అని పిలుస్తారు, చిట్టి అని పిలుస్తారు, అన్నీ ఏడ గుర్తు పెట్టుకుంటాము అన్న. సరే రైట్, ఎనీవే థ్యాంక్స్ అండి అందరికి వన్స్ అగైన్. బాగా లాస్ట్ ఈవెంట్ బాగా సక్సెస్ చేశారు, ఈ ఈవెంట్ కూడా సక్సెస్ చేయడానికి సంబంధించిన లేవు, చూద్దాం తర్వాత. లేదండి, థ్యాంక్ యూ సో మచ్. అమ్మయ్య, మీ స్టేజ్ దిగక్కర్లేదు, యా ప్లీజ్ ఇక్కడే ఉండండి. ఎస్